హలో అండి. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఒక జడ్జి గారి దగ్గరకు పంపి కోట్ల రూపాయల విలువైనటువంటి వజ్రాలు పొదిగిన ఒక వాచ్ని బహుకరించడానికి ప్రయత్నించడం, ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్జి గారు వాళ్ళిద్దరినీ తీవ్రంగా మందలించి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేసి ఈ విషయంపై సుప్రీంకోర్టులో కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎందుకనో కొన్ని నెలలుగా ఆ కంప్లైంట్ మీద ఎలాంటి పురోగతి లేదు అని ప్రసారం చేసిన తర్వాత సాధారణంగానే ఏబిఎన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి అది నమ్మాలా లేదా అని ఆలోచించినప్పుడు సాక్షి మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ ప్రవర్తన కనుక మనం గమనిస్తే ప్రతిపక్షాలని లేదు ఒక వర్గం మీడియాని నిందించడానికి కానీ వాళ్ళ మీద కథనాలు ప్రసారాలు చేయటం కానీ డిబేట్లు పెట్టి వాళ్ళని తిట్టించడానికి కానీ ఏమాత్రం వెనుకాడరు. అలాంటిది ప్రతిపక్ష నాయకులు కానీ మీడియా కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపణ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని చెప్పినా కానీ ఇమ్మీడియట్గా సాక్షిలో కథనాలు పెట్టి దాని మీద డిబేట్లు పెట్టి కొంతమంది ప్యానలిస్టులతో అనలిస్టుల రూపంలో ఉన్న వాళ్ళతో వాళ్ళని తిట్టించడం, ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణ మరుగున పడే విధంగా ప్రయత్నించేవాళ్ళు. కానీ ఎందుకనో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సాక్షి మీడియాలో కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ విషయం మీద ఏదైతే ఏబిఎన్ ఆరోపించిందో పేర్లతో సహా యూజ్ చేసి దాని మీద స్పందించడానికి కానీ డిబేట్లు పెట్టడానికి కానీ ముందుకు రాలేదు అంటేనే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో తప్పు చేశారు అని మాత్రం ఇక్కడ అనుకోవాలండి. ఎందుకంటే సహజంగానే విరుసుకుపడే సాక్షి మీడియా ఈ విషయంలో కథనాలు పెట్టి కనుక ఏబిఎన్ రాధాకృష్ణని నిందిస్తే, తిట్టిస్తే మరుసటి రోజు రాధాకృష్ణ గారు అసలు ఈ కేసు ఏంటి, ఆ జడ్జి గారు సుప్రీంకోర్టులో వేసిన కంప్లైంట్ ఏంటి, ఆ కంప్లైంట్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, కంప్లైంట్ ముందుకు వెళ్ళకపోవడానికి ఎవరు కారణం, ఎవరు ప్రలోభ పెడుతున్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రసారం చేస్తారని ఒకే ఒక భయంతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశాలతో అందరూ కామ్గా ఉన్నారేమో అని అనిపిస్తుందండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ మనం చూసుకుంటే గత ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 7 నెలలుగా ఎవరైతే తన కేసుల్లో సహాయపడ్డారో ఆ లాయర్లకు కానీ, ఎవరైతే తన కేసుల్లో తనతో పాటు ఉన్నారో ఆయా అధికారులకు కానీ, ఆయా రాజకీయ నాయకులకు కానీ అధికారాలు ఇవ్వటం, కాంట్రాక్టులు ఇవ్వటం మనం పరిపాటిగానే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిగా చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పార్టీలోనూ అలాగే ప్రభుత్వంలోనూ పదవులు ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేయటంలో దిట్ట. తనకున్న అవకాశాలను వాడుకుని వ్యవస్థలను మేనేజ్ చేసి తన కేసులు కానీ, తన బాబాయ్ కేసుల్లో తన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి విషయంలో ఉన్న కేసుల్లో కానీ, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారో ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడంలో కానీ, వీటన్నిటిలో ఈ వ్యవస్థలను వాడుకుంటున్నారు అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఆ జడ్జి గారిని ప్రలోభ పెట్టి ఉండడానికి ఆస్కారం ఉంది అని మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంకొక విషయాన్ని కనుక ఆలోచిస్తే అసలు గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక జడ్జి గారితో డీల్ కుదుర్చుకొని దొరికిపోయిన సంఘటన కనుక మనం గుర్తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి జడ్జి గారికి డబ్బులు ఇచ్చి ప్రలోభపరచుకో అని సలహా ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి ప్రయత్నమే ఈరోజు చేసి ఆ జడ్జి గారి ముందు దొరికిపోయారేమో అని అనిపిస్తుందండి.